హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు బాగున్నారా? అందరూ బాగున్నారనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనము. జనములు నీ నీతిని కనుగొనుచు రాజులందరూ నీ మహిమను చూచెదరు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే, యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే, దేవుడు అంట మనకి కొత్త పేరు పెడతాడంట. మరి ఎవరంటి పరిస్థితుల్లో ఉండి వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు మిమ్మల్ని అనేకులకు ఆశీర్వాద కారణముగా మార్చి దేవుడు మీకు కొత్త పేరు పెడతాడంట. దేవుడు మీకు కొత్త పేరును నియమిస్తున్నాడంట. ఎప్పటిదాకా మీరు ఎంతో నీచమైన వారిగా, ఎంతో ఇబ్బందికరమైన స్థితిలో బ్రతికారేమో, కానీ ఇక నుండి మీరు ఆశీర్వాద కారణముగా మారుతారు. ఆ పేరుతో పిలువబడతారు. ఇప్పటిదాకా అనేకుల దృష్టిలో చాలా హేళనకరమైన జీవితంగా మీది ఉందేమో, ఎంతో దూషింపబడ్డారేమో, ఇక నుండి మాత్రం ఆశీర్వాదంగాను గౌరవప్రదంగాను జీవించే కృపను మీకు అనుగ్రహించి, అట్టి పేరును దేవుడు మీకు అనుగ్రహించి తనకి ఇష్టానుసారమైన పనిముట్టుగా వాడుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున దేవా, మా జీవితాలను మార్చే దేవుడు అయి ఉన్నావు. కొత్త పేరును మాకు పెట్టబోతున్నందుకు హృదయపూర్వకంగా నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను అయ్యా. మాకు సంతోషముని, ఆనందాన్ని మా జీవితాలకు అనుగ్రహించినందుకు కూడా హృదయపూర్వకంగా నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నానయ్యా. మరి దేవా, నేను నిన్ను స్తుతిస్తూ, దేవా నాయన, ఈ బిడ్డలందరూ ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను నమ్ముకొని మారు మనసు పశ్చాత్తాపం పొందుకొని బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టు సహాయం చేయ్యా. ఒకవేళ పొందుకొని కూడా దారి తప్పితే మరలా మారు మనసు పశ్చాత్తాపం పొందుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టు సహాయం చేయ్యా. యేసు నామములో నాను నా ప్రియ పరలోకమందున్న నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము మరి మేము ప్రార్థన కొరకు చివరిలో కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మరి కలుద్దాం. అంతవరకు దేవుని కృపాశీస్సులు మనందరికీ తోడే నడిపించి కాపాడి సంరక్షించి నిత్య మహిమలో చేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.